మోడీ చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రకటన ఇప్పుడు మార్కెట్లో అలజడి రేపడమే కాదు, పసిడి పరిశ్రమపై ఆధారపడ్డ కోట్ల మంది భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అయితే విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడమే మోడీ ప్రకటనకు కారణమన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం దిగుమతులు 24% మేర పెరిగాయి. ఇందుకోసం దాదాపు $72 బిలియన్ విదేశీ మారకాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఇక అటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దు మణిగేలా కనిపించట్లేదు. పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశమూ ఉంది. ఈ క్రమంలో దిగుమతులకు అడ్డుకట్ట వేయక తప్పని పరిస్థితి. కొత్త బంగారం కొనకుండా ఉండాలి అనంటే దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని చలామణిలోకి తీసుకురాకపోవడమే ఏకైక మార్గం. ఈ ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పరిశ్రమ వర్గాలు సైతం ఇదే కోరుకుంటున్నాయి. ఇంట్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బ్యాంకులో దాచుకుని దానిపై వడ్డీ పొందే అద్భుతమైన పథకమే ఇప్పుడు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. నగలు, నాణేలు లేదా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారాన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రాలు, బ్యాంకులలో వాటిని దాచిపెట్టుకోవచ్చు. దానికి డబ్బులు కూడా ఇస్తుంటారు. ఆ బంగారాన్ని కరిగించి దాని స్వచ్ఛతను పరీక్షించి బంగారు కడ్డీలుగా వాటిని మారుస్తారు. కస్టమర్ల బంగారం ఎంత బరువుందో దానికి సమానమైన డిపాజిట్ సర్టిఫికేట్ను కూడా ఆ బ్యాంకులు అందిస్తూ ఉంటాయి. కస్టమర్లు డిపాజిట్ చేసిన గోల్డ్ బరువు ఆధారంగా బ్యాంకు ప్రతి సంవత్సరం కొంత శాతం వడ్డీని కస్టమర్లకు ఇస్తూ ఉంటుంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీకి ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో 3 రకాల కాల పరిమితులు ఉంటాయి. కస్టమర్లు 1 నుండి 3 ఏళ్లు, లేకపోతే 5 నుండి 7 ఏళ్లు, 12 నుండి 15 ఏళ్ల వరకు ఈ కాల పరిమితితో ఆ స్కీమ్ని తీసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత కస్టమర్ల కోరిక మేరకు బంగారం రూపంలో కానీ, లేకపోతే అప్పటి మార్కెట్ రేటు ప్రకారం కానీ నగదు రూపంలో తీసుకోవచ్చు. దేశ అవసరాల కోసం ప్రభుత్వం విదేశాల నుండి ఏటా భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుంది. ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని ఈ స్కీమ్ ద్వారా మార్కెట్లోకి కనుక తీసుకురాగలిగితే దిగుమతులు తగ్గుతాయి. ఫలితంగా విదేశీ మారక నిల్వలు తరిగిపోకుండా ఉంటాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి త్వరలోనే కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.